అత్యవసరంగా దాదాపుగా పంజాబ్ కేకేఆర్ మ్యాచ్ అయితే రద్దయింది. ఇక రద్దయిన మ్యాచ్ ఇక అప్పటి నుంచి మళ్ళీ ఐపీఎల్ ఒక్కొక్క మ్యాచ్ ఆగిపోతే దాదాపుగా 126 కోట్ల నష్టం అని చెప్పేసి చెప్పడం జరిగింది. అయితే ఐపీఎల్ క్రికెట్ అభిమానులకు మళ్ళీ ఐపీఎల్ రీస్టార్ట్ అయితే ఏదైతే షెడ్యూల్ ప్రకారం ఉందో షెడ్యూల్ ప్రకారమే ఫైనల్ అయిపోయేలాగా ఇప్పుడున్న డేట్లోనే డబుల్ డోస్ లాగా 2 మ్యాచ్లు ఆడించి ఖచ్చితంగా అనుకున్న షెడ్యూల్ ప్రకారమే ఐపీఎల్ పూర్తి చేయాలని చెప్పేసి బీసీసీఐ నిర్ణయించినట్టు తెలుస్తూ ఉంది. ఇక 15 నుంచి మ్యాచ్లు బీసీసీఐ కీలక నిర్ణయం నేడు ప్రకటించే ఛాన్సు. ఉద్రిక్తలు తగ్గడంతో ఐపీఎల్కు లైన్ క్లియర్. సంతోషంలో క్రికెట్ ఫ్యాన్స్ ఉన్నట్టు తెలుస్తూ ఉంది. అయితే ఇదే విషయం పైన కేంద్రానికి కూడా రక్షణ శాఖకు కూడా బీసీసీఐ లేఖ రాసినట్టు తెలుస్తూ ఉంది. ఇక వాళ్ళు అనుమతి ఇస్తే మాత్రం అది 15వ తారీఖు నుంచా లేకపోతే 16 నుంచా ఏ రోజు నుంచి మళ్ళీ తిరిగి ఐపీఎల్ ప్రారంభం అవుతుందనే దానిపైన ఈరోజు అయితే క్లారిటీ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇండియా పాక్ విదేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితుల నడుమ ఐపీఎల్ 2025కు సడన్ బ్రేకప్ పడిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఐపీఎల్ తిరిగి ఎప్పుడు ప్రారంభం అవుతుందా అని క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో బీసీసీఐ గుడ్ న్యూస్ చెప్పేందుకు రెడీ అయిపోయింది. ఈ నెల 15 నుంచి తిరిగి ఐపీఎల్లో ఆగిపోయిన మ్యాచ్లను ప్రారంభించాలని బీసీసీఐ యోచిస్తున్నట్లు సమాచారం. స్వదేశాలకు వెళ్లిన ఆటగాళ్లను తిరిగి రప్పించాలని ఫ్రాంచైజీలకు చెప్పినట్లు బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. అయితే బీసీసీఐకి ఇప్పుడు ప్రధానంగా పెద్ద సమస్య ఎదురైంది. అదే ఓవర్సీస్ ప్లేయర్లు ఇక వాళ్ళని మళ్ళీ తిరిగి ఇండియాకు రప్పించడం అది పెద్ద సమస్యగా పడింది. మరి ఆ సమస్య మళ్ళీ తిరిగి ఏదైతే ఫ్రాంచైజీలు కొనుగోలు చేశాయో ఆ విదేశీ ప్లేయర్లను తిరిగి ఇండియాకు రప్పించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. దానిపైన పునరాలోచించాలని చెప్పేసి తెలుస్తూ ఉంది.